హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగమ్మాయి సుకన్య. ఈ వీడియో చూసైతే మీరసలు తిట్టుకోకండి. ఎప్పటి వీడియో అనేది ఇప్పుడు పెడుతున్నావసలు నీకు బుర్రుందనైతే. ఎందుకంటే, ఈ వీడియో తీసిన విషయం కూడా నేను మర్చిపోయానసలు. అంటే ఒకసారిగా చూసేటప్పటికి అప్పుడు వీడియో తీశాను కదా! అది అప్‌లోడ్ చేయలేదని ఒకసారి చూసుకుంటానికైతే కనిపించింది. ఈ వీడియో ఎప్పటిదంటే, మొన్న అయితే చాలా డేస్ క్రిందట మనకు గ్రహణం అనేది పడింది కదా! ఆ ఈవినింగ్ టైమ్ అప్పుడు నైట్ వీడియో అండి. చిన్న క్లిప్ అనేది తీశాను. అది షార్ట్ వీడియో అనేది నేను అప్‌లోడ్ చేశాను. లాంగ్ వీడియో అనేది అప్‌లోడ్ చేయడం అనేది మర్చిపోయాను. ఇక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తలస్నానం చేసేసి, ఇంక నైట్ టైమ్ ఇది మా పిల్లలకి కూడా స్నానాలన్నీ చేపించేసి, దేవుడు అంటే పూజ గది ఉంటుంది కదా! అదైతే ముందు పటాలన్నీ కూడా క్లీన్ చేసేసాము. క్లీన్ చేసి వెంటనే చాలామందన్నారు వెంటనే క్లీన్ చేసిన వెంటనే దీపారాధన చేసేయవచ్చు. ఊర్లో శివాలయం ఉంది కదా! శివాలయం దగ్గర దీపారాధన చేస్తారు కాబట్టి మనము చేసేయవచ్చు. రామాలయం, శివాలయం ఉంటే అనుకుని అన్నారు. నేనైతే మాత్రం అసలు మేమైతే ఆ పిల్లలతో అవ్వలేదు. వద్దులే అనైతే ఆ రోజు నైటు చేయలేదు. మార్నింగ్ కూడా చేయకూడదని అన్నారు చేయలేదు. మొత్తం పిల్లలు పడుకునే బెడ్ ఉంటుంది కదా కింద, అది మొత్తం తీసి పైన వేసేసి వాటర్ అంటే చీపురుతో మొత్తం క్లీన్ చేయాలి. మాప్ ఏమి పెట్టకుండా మొత్తం వాటరేసి సర్ఫేసి మరీ క్లీన్ చేసి మొత్తం శుద్ధి చేసుకోవాలి. ఆ రోజైతే ఏం ఫుడ్ తినొద్దు అన్నారు. అందుకని చపాతీలెప్పుడు మా అమ్మ వాళ్ళు చపాతీలే చేస్తారు. ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి టైం అయిపోయిందని చపాతీలైతే మేము తెచ్చేసాము. అంటే మా అమ్మ వాళ్ళు పార్సెల్ తెచ్చుకున్నారు. మా పిల్లలకైతే సేమియా అంటే సగ్గుబియ్యం ఇంకా నార్మల్ సేమియా పుల్లలతో చేసిన సేమియా అనేది తెచ్చేసి వాళ్ళకి తినిపించేసాము. ఇక్కడ మా విలేజ్‌లో డాబా అనేది ఉంటుంది హోటల్‌లా టైపు. అక్కడైతే దొరుకుతుంది ఇలా సేమియా అనేది. అక్కడ నుండే ప్రతిరోజు కూడా మా పిల్లలకి తెస్తూ ఉంటాము. వీలున్న టైంలో అయితే ప్రిపేర్ చేస్తాను. వీల్లేని టైంలో అక్కడ నుండే ప్రతిరోజు డైలీ తెచ్చేసి అన్నం భోజనం చేసిన తర్వాత లేకుంటే కొంచెం ఈవినింగ్ టైంలో అలా తినిపిస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి డ్రెసెస్ అన్నీ ఉన్నాయి కదా! అవన్నీ తీయాలి. ఇక్కడైతే మా పిల్లలకి మొత్తం మేము ఫుడ్డు అనేది పెట్టాలి కదా! ఒక్కదాన్నయితే ఇద్దరికి నాకు ఫస్ట్ అనయితే ఇది గొడవాడుకుంటున్నారని. నేను మా చిన్న పాపకి, మా అమ్మ అయితే మా పెద్ద పాపకయితే పెడుతుంది. వాళ్ళు భోజనం చేశాక మేమనేది చేసాము. అయినా చపాతీ అనేది వాళ్ళకి కావాలనే ఒకటే వేడిచారు. కానీ నైట్ టైము చపాతీ వాళ్ళకనేది అరగదు కదా! అందుకనైతే నేనేం ఇవ్వలేదు. ఇది మార్నింగ్ టైము లేచిన వెంటనేనే వాళ్ళకి ఫ్రెషప్ చేసి వాళ్ళకి స్నానాలన్నీ అయిన తర్వాత మేము ఒక దీపారాధన ఏం చేయలేదు. నార్మల్‌గా దేవుడి ఫోటోస్ అనేది పెట్టేసాను. ఇక్కడ తనకి కూడా నేను మేకప్ చేస్తున్నాను. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనేది అస్సలు నేను ఎక్కించకపోయినా సరే అండి ఆటోమేటిక్‌గా ఎక్కిపోతున్నారు. అక్కడే నిల్చొని అయితే చేయమంటున్నారు. ఇక్కడ చూడండి ముద్దు పెట్టు అంటే ముద్దు పెట్టేస్తుంది అస్సలు. తనకి వీడియో కెమెరా అనేది ఆన్ చేస్తే చాలు ఇప్పుడు ఓ హాయ్ చెప్తారు. ముద్దులు పెట్టేస్తారు. మా పెద్ద పాప అయితే మరి ఇంకేదైనా దానికి కావాలి అనుకుంటే వద్దన్నా సరే ఇలా మొఖం పట్టేసి మరీ కూడా ముద్దు పెట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ మొత్తం క్లీన్ అయిన తర్వాత ముందు బట్టలన్నీ ఉన్నాయి కదా! అవన్నీ ఫోల్డ్ చేసి అయితే పెట్టేసాను. ఇక్కడ మా పిల్లలకనేది నేను స్నానం చేపించి వీళ్ళకి రెడీ చేసిన తర్వాత నా సగం వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీపారాధన అయితే ఈరోజు మార్నింగ్ కూడా చేయలేదు ఆ రోజు. మార్నింగ్ కూడా చేయకూడదు అన్నారు. గుడికి వెళ్ళే వాళ్ళైతే ఏదైనా దోసలుంటాయి కదా! మన రాశి బట్టి వాళ్ళైతే దీపారాధన కొందరు చేసుకున్నారు, కొందరు చేసుకోలేదు. అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేనింకా ఏం పెట్టలేదు. కిందుంటే కాళ్ళన్నీ తగులుతాయన్నట్టు పైన పెట్టేసాము. పేపర్స్ వేసి ఇంక అన్నీ వేసేసైతే ఎన్ని దేవుళ్ళన్నీ కూడా పెట్టాలి.